యువతకి ఓటర్లుగా నమోదయ్యేదానికి ఒక ప్రత్యేకమైన అవకాశం కల్పించడానికి ప్రతిపాదించబడింది. సాధారణంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి చట్టంలో మనకేముందంటే ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖుకి 18 సంవత్సరాలు నిండినటువంటి యువతకి స్థానిక సంస్థల్లో ఓటర్లుగా నమోదు చేసుకునేటువంటి అవకాశం ఉంది. అయితే కేవలం జనవరి 1వ తారీఖు మాత్రమే ఉండటం వల్ల జనవరి 1వ తారీఖు తర్వాత 18 సంవత్సరాలు నిండినటువంటి వారు మళ్ళీ ఓటర్లుగా నమోదు కావాలంటే నెక్స్ట్ ఇయర్ జనవరి 1వ తారీఖు వరకు వెయిట్ చేయవలసి ఉంది అధ్యక్ష. అందువల్ల ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటికే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఈ చట్ట సవరణ చేశారు. సెంట్రల్ యాక్ట్ అయింది. దాని ప్రకారం ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మనం 18 సంవత్సరాలు నిండిన దానికి 4 పర్యాయాల అవకాశం ఇచ్చేదానికి ఈ చట్ట సవరణ అధ్యక్ష. అందులో జనవరి 1తో పాటు ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 ఈ 3 కూడా కలిపి మొత్తం 4 పర్యాయాలు ఎప్పటికప్పుడు 18 సంవత్సరాలు నిండినటువంటి యువతకి వాళ్ళు ఓటర్లుగా నమోదు కావడానికి స్థానిక సంస్థల్లో అవకాశం కల్పించడానికి ఈ చట్ట సవరణ అధ్యక్ష. దీన్ని సెంట్రల్ యాక్ట్ ఆల్రెడీ జరిగింది కనుక దానికి అనుగుణంగా ఇది చేయకపోతే రేపొద్దున మనం శాసనసభకు సంబంధించినటువంటి ఓటర్ లిస్టులోంచే ఎత్తి తీసుకుంటాం కాబట్టి ఇది చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. దీన్ని గుర్తించి ముఖ్యమంత్రి గారు డిసెంబర్ 23వ తారీఖు 2025లో ఇప్పటికే ఆర్డినెన్స్ ఇవ్వడం జరిగింది. ఎందువల్లంటే అప్పటికి మన హౌస్ లేదు కనుక ఆర్డినెన్స్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ హౌస్ ఏర్పడింది కనుక హౌస్లో మనకి డిస్కషన్ స్టార్ట్ అయినాయి కనుక దీనికి చట్టబద్ధత తీసుకురావడం కోసం ఇప్పుడు ఈ బిల్లుని ప్రవేశపెడుతున్నాం అధ్యక్ష. దీన్ని ఒక ప్రోగ్రెసివ్ బిల్గా భావించాలి. ముఖ్యంగా ఎవరైతే యువత ఓటర్లుగా నమోదు కావాలనుకుంటున్నారో వారికి 4 పర్యాయాల అవకాశం ఇవ్వడం ద్వారా పూర్తిగా అందరూ కూడా ఎక్కువ జాయిన్ అవడానికి అవకాశం లభించడానికి చేసేటువంటి ప్రక్రియ అధ్యక్ష. ఇది The question is that the Andhra Pradesh Panchayati Raj Amendment Bill 2026 be taken into consideration. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is considered. I shall now put the clause to vote. There are no amendments to clause 2 and 3, clause 1, enacting formula and long title, and they are before the House. The question is, those who are for clause 2 and 3, clause 1, enacting formula and long title, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. Clause 2 and 3, clause 1, enacting formula and long title do stand part of the bill. I shall now request the Minister of Tourism on behalf of Deputy Chief Minister Panchayati Raj to move the motion for passing the bill. Honorable Chairman sir, I move that the Andhra Pradesh Panchayati Raj Amendment Bill 2026 be passed. The question is that the bill be passed. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is passed. Now, short discussion, law and order. మొదటిగా కేజీఆర్ లాస్ట్లో పెడతాము, తీసుకుంటాం. షార్ట్ డిస్కషన్ అయిన తర్వాత తీసుకుందాం. స్పెషల్ మెసేజ్ తర్వాత తీసుకుందాం. భరత్ గారు ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు రాష్ట్రంలో ఉన్న లా అండ్ ఆర్డర్ పరిస్థితుల మీద మాట్లాడినందుకు నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అధ్యక్ష. మన కాన్స్టిట్యూషన్లో ప్రియంబుల్ ఆఫ్ అవర్ గ్రేట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ does not begin with a promise of power to the politicians. It begins with a solemn purpose to the people. It resolves to secure for all its citizens justice, liberty, equality, and Article 21 protects a fundamental right to life and personal liberty. These are not merely words inked on paper. They are the very heartbeat of a civilized society. A just rule is defined by its ability to protect the vulnerable, enforce the law impartially, and ensure that no individual, no matter how powerful, is above the law. అంటే ఒక న్యాయమైన పాలన అనేది బలహీనులను రక్షించడం, నిష్పక్షపాతంగా చట్టాన్ని అమలు చేయడం మరియు ఎంతటి శక్తివంతులైన చట్టానికి అతీతులు కారని నిరూపించడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష
నియంతలను మించిన నిరంకుశత్వం, హిట్లర్ను తలదన్నే కర్కశం, ముసోలినీని గుర్తు తెచ్చే పైశాచికత్వం, పౌర హక్కులను కాలరాసే అరాచకం అన్నీ కలిసి ఆటవిక పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జంగిల్ రాజులాగా మారింది అధ్యక్ష. ప్రజల్లో ప్రశ్నించే చైతన్యాన్ని అధ్యక్ష హత్య చేయడానికి పాలకులు శత విధాలుగా కుట్రలు పన్నుతున్నారు అధ్యక్ష. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, భావ ప్రకటన స్వేచ్ఛ ఈ దేశంలో పుట్టడంతోనే ప్రతి పౌరుడికి పొందే హక్కు అధ్యక్ష. ఆ హక్కులను కాలరాసే కుట్రలను తెరతీసే రాజ్యాంగ స్ఫూర్తిని అవహేళన చేయడం ఈ ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయింది అధ్యక్ష. అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి హామీల గురించి ప్రశ్నిస్తే కేసు, శాంతి భద్రతలు అదుపు తప్పాయని ఎత్తి చూపితే కేసు, సంక్షేమం ఏది అని నిలదీస్తే కేసు, అభివృద్ధి ఊసెత్తితే కేసు, ఆడవారి కనీస భద్రత కరువైందని ఆవేదన వ్యక్తం చేసిన కేసు, ఆగ్రహం వ్యక్తం చేసిన కేసు అధ్యక్ష. నిరుద్యోగ భృతి ఏది అని అడిగితే కేసు, ఉద్యోగాల ఊసేదని అడిగితే కేసు. ఇలా ప్రశ్నించే ప్రతి గొంతుపై అక్రమ కేసుల కత్తిపెట్టి వికటట్టహాసం చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం అధ్యక్ష. ప్రజాస్వామ్య స్ఫూర్తికి సమాధి కడుతోంది అధ్యక్ష. కేవలం ప్రభుత్వ వైఫల్యంపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద గత 20 నెలల్లో దగ్గర 3,000 కార్యకర్తలకు నోటీసులు ఇచ్చి 1,353 అక్రమ కేసులు పెట్టి 1,067 మందిని అక్రమంగా అరెస్ట్ చేశారు. దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు కూడా ఉమ్మడి ఏపీలో ఈ స్థాయిలో కేసులు నమోదు కాలేదు అధ్యక్ష. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా చిత్రహింసలకు గురి చేస్తున్నారు అధ్యక్ష. రాష్ట్రాన్ని శాంతి భద్రతలకు కాపాడాల్సిన పోలీస్ వ్యవస్థ ఎంతసేపు అయినా సరే ఎప్పుడు ఏ వైసీపీ కార్యకర్త ఏ పోస్టులు పెడుతున్నాడు, ఎవరు షేర్ చేస్తున్నారు, స్టేటస్లో ఏం పెడుతున్నారు అనే దాని మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు అధ్యక్ష. వైసీపీకి అనుకూలంగా పోస్ట్ పెట్టినా, గవర్నమెంట్కి అగేన్స్ట్గా పోస్ట్ పెట్టినా, జగన్ గారి బొమ్మతో పోస్ట్ పెట్టినా కూడా స్టేషన్కు పిలిపించడం, బెదిరించడం, కేసులు పెట్టడం. ఒక మనిషి జీవితంలో ఎంతో అత్యవసర పరిస్థితుల్లో తప్పితే పోలీస్ స్టేషన్కి వెళ్ళరు అధ్యక్ష. అటువంటి పరిస్థితుల్లో న్యాయం కోసం స్టేషన్కి వెళితే పోలీస్ స్టేషన్లో అడుగుతున్నటువంటి మొట్టమొదటి ప్రశ్న, నువ్వు ఏ పార్టీకి సంబంధించిన వాడివి అని అడుగుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఇది మన ప్రజా ప్రభుత్వ పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష, నువ్వు రూలింగ్ పార్టీ వాడైతే నీకు కుర్చీ వేసి కూర్చోబెడతారు, అపోజిషన్ పార్టీ వాడైతే స్టేషన్ నుంచి ఎస్ఐ లేచి బయటకు వెళ్ళిపోయే పరిస్థితిలో ఉంది అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయ పార్టీలు కార్యక్రమాలు చేయాలనుకుంటే సెక్షన్ 30 అనేటటువంటి యాక్ట్ పెడుతున్నారు అధ్యక్ష. ఈ సెక్షన్ 30 అనేటటువంటి యాక్ట్ వీళ్ళ ప్రభుత్వంలో సెలక్షన్ 30గా మారిపోయింది అధ్యక్ష. 30 మందిని సెలెక్ట్ చేయడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం. అధ్యక్ష, చివరకు లా అండ్ ఆర్డర్ విషయంలో అధ్యక్ష, కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పంలో ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో గత సంవత్సరం రోజులుగా సెక్షన్ 30 యాక్ట్ అమల్లోనే ఉంది అధ్యక్ష. ఈ రోజు కూడా అమల్లో ఉంది అధ్యక్ష. కనీసం ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో కూడా లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అని నేను ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. డిఎస్పీ గారిని ఇదే విషయం మీద ఏం సార్ సెక్షన్ 30 ఎందుకు పెడతారని అడగాలనుకుంటే డిఎస్పీ గారు మరి ఫోన్లు ఎత్తారు అధ్యక్ష. నేను డైరెక్ట్గా అడిగితే డిఎస్పీ గారిని, నేను మీ ఫోన్లో మాట్లాడితే నాకు పైనుంచి ప్రాబ్లం ఉంది అని అనేటటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉంది అధ్యక్ష. అధ్యక్ష, శ్రీశ్రీ గారికి సంబంధించి ఒక మంచి కోట్ ఉంది అధ్యక్ష. కుక్క పిల్ల, అగ్గి పుల్ల, సబ్బు పిల్ల కాదేది కవితకు అనర్హం అని. వీళ్ళ ప్రభుత్వంలో అధ్యక్ష మేకపిల్ల, ఐసు పుల్ల, మట్టి పిల్ల కాదేది కేసుకు అనర్హం అని ఏది దొరికితే అది దేని మీద పడితే దాని మీద కేసులు పెట్టి మరి హింసిస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఈ బడ్జెట్లో 2026-27కి సంబంధించినటువంటి బడ్జెట్లో హోంశాఖకు టోటల్గా 9,165 కోట్ల రూపాయలు కేటాయించారు అధ్యక్ష. అయితే బడ్జెట్ గురించి నేనేం మాట్లాడలేదు. దీంట్లో 2 అంశాలు మాత్రం ఇంపార్టెంట్ అధ్యక్ష. మహిళా భద్రతకు సంబంధించి గత బడ్జెట్లో 10 కోట్లు కేటాయిస్తే 3 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు కేవలం 3.5 కోట్లు ఖర్చు పెట్టినారు. ఇది సరిపోదని తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే గంజాయి, డ్రగ్స్, స్మగ్లింగ్ వీటన్నిటికీ సంబంధించి నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ స్ట్రెంథెన్ చేయడం కోసం గత బడ్జెట్లో 61 కోట్లు కేటాయిస్తే 22 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. ఈసారి అది ఇంకా తగ్గించి 30 కోట్లకు మాత్రమే కేటాయింపులు చేశారు అధ్యక్ష.
నా సూచన ఏంటంటే ఈగల్ అని ఒక మంచి డిపార్ట్మెంట్ పెట్టినారు అధ్యక్ష, ఇలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ అని. డ్రోన్లు ఉపయోగించి బడ్జెట్ పెడుతున్నారు అధ్యక్ష. కానీ ఈ నార్కోటిక్స్ కి సంబంధించి బడ్జెట్ అనేటటువంటి దాంట్లో 30 కోట్లు ఏం సరిపోతుందని నేను అడుగుతున్నాను అధ్యక్ష. కనీసం 15 కోట్లతో వెహికల్స్ అప్గ్రేడ్ చేసినటువంటి వీళ్ళు 53 కోట్లు ఖర్చు పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఫ్లైట్లలో తిరిగేటటువంటి పరిస్థితుల్లో 30 కోట్లు ఈగిల్ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ పెడితే రాష్ట్రంలో గంజాయిని ఏ రకంగా అరికడతారని నేను ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొక విషయం అధ్యక్ష, 112 అని ఏదైతే ఎమర్జెన్సీ రెస్పాన్స్ టైం ఉంటుందో ఆ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టైంకి సంబంధించి మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఏపీ పోలీస్ వారు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం నవంబర్లో 15 నిమిషాల 53 సెకండ్లు, డిసెంబర్లో 14 నిమిషాల 42 సెకండ్లు, జనవరిలో 12 నిమిషాల 45 సెకండ్లలో ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతున్నామని చెప్పి వీళ్ళు ఇచ్చారు అధ్యక్ష. అధ్యక్ష, ఈ రిపోర్ట్ ప్రకారం హోమ్ మినిస్ట్రీ నుంచి డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారికి రాసినటువంటి లేఖ అధ్యక్ష. దీంట్లో కరెంట్లీ యువర్ స్టేట్ యావరేజెస్ రెస్పాన్స్ టైమ్ ఇస్ 25 minutes 50 seconds అని డైరెక్ట్గా హోమ్ మినిస్టర్ గారు ఇచ్చినటువంటి లేఖ పక్కన పెట్టి వీళ్ళు ఇచ్చిన స్మార్ట్ పోలీసింగ్ అనే దాంట్లో నవంబర్లో 15 నిమిషాలు, డిసెంబర్లో 14 నిమిషాలు, జనవరి 26లో 12 నిమిషాలని ప్రజలను తప్పుదావ పట్టించి అసత్య ప్రచారాలు చేసేటటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు అధ్యక్ష. అలాగే ఏఐ ఫర్ పోలీసింగ్ అని చెప్పి ఏఐ ఫర్ పోలీస్ అని ఒక ఇది ఇచ్చారు అధ్యక్ష. దీంట్లో అన్నీ కూడా ఏఐకి సంబంధించి ఏఐతో లింక్ చేసి రాబోయే కాలంలో ఒక క్లిక్లో అన్నీ ఒకటే దగ్గర వస్తాయి అనేటటువంటి దీంట్లో వీళ్ళు పెట్టడం జరిగింది అధ్యక్ష. అయితే నేను హోమ్ మినిస్టర్ గారిని అడగదలుచుకున్న అధ్యక్ష, http.citizen.appolice.gov.in ఇది అఫీషియల్ పోలీస్ వెబ్సైట్ అధ్యక్ష. ఈ వెబ్సైటు ఇప్పుడు పనిచేయట్లేదు అధ్యక్ష. ఎందుకు పనిచేయడం లేదనేది అర్థం కావడం లేదు. మేడం గారు ఇంతకుముందు నన్ను చదువుకొని రమ్మన్నారు, పోయి దాంట్లో చదువుదామంటే అది ఓపెన్ కావడం లేదు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, దీంట్లో గుడ్ వర్క్ డన్ అని ఒకటి ఉంది అధ్యక్ష. గుడ్ వర్క్ డన్లో ఏముంది అని చూస్తే అది ఓపెన్ కావడం లేదు అధ్యక్ష. అంటే గుడ్ వర్క్ లేదా, మరి పెట్టడానికి ఏమి లేదా అనేది కూడా నాకు అర్థం కాని పరిస్థితి అధ్యక్ష. అలాగే అధ్యక్ష, దీంట్లో ఏఐ రక్ష అని ఒక ఏఐ బాట్ ఉంది అధ్యక్ష. ఆ బాట్కు నువ్వు ఏ క్వశ్చన్ అడిగినా బాట్ ఫెయిల్డ్ టు రెస్పాండ్. చూడండి అధ్యక్ష, బాట్ ఫెయిల్డ్ టు రెస్పాండ్. కనీసం ఏపీ అఫీషియల్ వెబ్సైట్, పోలీస్ వెబ్సైట్ మెయింటైన్ చేయలేనటువంటి వారు ఇంకా లా అండ్ ఆర్డర్ ఏం మెయింటైన్ చేస్తారనేది నా ప్రశ్న అధ్యక్ష. అలాగే డ్రోన్ బేస్డ్ ఎన్ఫోర్స్మెంట్ అని చెప్పి ఒక స్లైడ్ ఇచ్చారు అధ్యక్ష. దీంట్లో వీళ్ళే షార్ప్ రైజ్ ఇన్ పెట్టి డిటెక్షన్స్, గ్యాంబ్లింగ్ 54% పెరిగింది, టౌన్ న్యూసెన్స్ 491% పెరిగింది, ఈవ్ టీచింగ్ 84% పెరిగింది, ఓపెన్ డ్రింకింగ్ 12% పెరిగిందని వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ అధ్యక్ష. రాష్ట్రంలో శాంతి భద్రతలు అద్భుతంగా ఉన్నాయని మాట్లాడుతున్న వారు దీనికి ఏం సమాధానం చెప్తారని నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీకి సంబంధించి అధ్యక్ష, యాక్చువల్గా మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు దిశ అని ఒక యాప్ లాంచ్ చేసినప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎంతోమంది మేధావులు పెద్దవారందరూ ఇది ఒక వేస్ట్ యాప్ అని చెప్పి మాట్లాడినటువంటి వారు మరి ఈరోజు పేరు మార్చి అదే యాప్ గురించి అద్భుతంగా మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి గారి ముందు చూపుకి ఇది అధ్యక్ష. అలాగే రాజమండ్రి మహిళా భద్రత అంటే కూటమి పరిపాలన నిజంగానే ఒక జోక్ అయిపోయింది అధ్యక్ష. అనంతపూర్లో అధ్యక్ష తన్మయ్ అనే అమ్మాయి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చి 6 రోజులు వాళ్ళ పేరెంట్స్ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా కూడా పట్టించుకోకపోతే ఆ అమ్మాయి చివరకు శవమై దొరికేటటువంటి పరిస్థితి అధ్యక్ష. నిన్నగాక మొన్న మదన్పల్లిలో ఏ రకంగా మా వరద కళ్యాణ్ గారు కూడా పొద్దున్న చెప్పారు, ఏ రకంగా మరి ఆ చిన్న అమ్మాయి పైన అత్యాచారం చేశారు, తర్వాత అతను అమానుషంగా సూసైడ్ చేసుకున్నాడు అనేది కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష. అలాగే కృష్ణా జిల్లాలో 5-year-old కిడ్, శ్రీకాకుళంలో 9-year-old అమ్మాయి ప్రెగ్నెంట్ కావడం, అంతేకాకుండా కుప్పంలో మహిళను చెట్టుకు కట్టేసి అక్కడ అంత ఘోరంగా వాళ్ళు ప్రవర్తిస్తే కూడా పట్టించుకునే పరిస్థితిలో ఉన్నారు అధ్యక్ష. అలాగే ఇవన్నీ ఒక ఎత్తు అయితే అధ్యక్ష, ప్రతి నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం సంబంధించినటువంటి నాయకులు అక్కడ 24 గంటలు ఎలా దోచుకోవాలనేటటువంటి ఆలోచనలో తప్పితే ఇంకా గవర్నెన్స్ ఎట్లా రన్ చేయాలనేటటువంటి దాని మీద అయితే వాళ్ళకు కొంచెం కూడా ఇల్లేదు అధ్యక్ష. గ్రనైట్ కానీ, శాండ్ కానీ, సిలికా కానీ, రైస్ కానీ ఏ రకంగా అయితే విపరీతంగా దోచుకుంటున్నారు. దీనికి అందరికీ కూడా పోలీసు వారిని అడ్డుపెట్టి వాళ్ళు రాజకీయం చేస్తున్నారు అధ్యక్ష.
గుట్కా మట్కా అన్ని విపరీతంగా చేస్తున్నారు అధ్యక్ష. అలాగే లాస్ట్లో అధ్యక్ష, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల క్షీణించిన శాంతి భద్రతలు కొత్త విధానాలకు నాంది పలుకుతున్నారు అధ్యక్ష. ఏంటంటే ఎవరైతే బాధితుడు పోయి కంప్లైంట్ చేస్తాడో అతని మీద రివర్స్ కేసు పెడుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష, పుంగనూరులో మిథున్ రెడ్డి గారి మీద అటాక్ చేసినప్పుడు అధ్యక్ష, వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళే వచ్చి ఆయన కారు ధ్వంసం చేసి ఎంపీ గారి ఇంటి మీద రాళ్ళేసి మళ్ళా మిథున్ రెడ్డి గారి మీదనే కేసు పెట్టేటటువంటి పరిస్థితి అధ్యక్ష. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద ఎన్ని కేసులు పెట్టినారనేది ఈ రోజు వరకు కూడా అన్ని కేసులు ఎవరి మీద ఉండవు అధ్యక్ష, అన్ని కేసులు పెడుతున్నారు అధ్యక్ష. పిన్నెల రామకృష్ణారెడ్డి గారి మీద అధ్యక్ష ఇద్దరు తెలుగుదేశం పార్టీ వాళ్ళే చెప్పేది మీరు అర్థం చేసుకోవాలి. మీరు క్లోజ్ చేయాలి. రికార్డు చెప్పాడు అధ్యక్ష. నెక్స్ట్ రామ్ గోపాల్ రెడ్డి గారు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. రామ్ గోపాల్ రెడ్డి గారు, రామ్ గోపాల్ రెడ్డి గారు ప్లీజ్ కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. రామ్ గోపాల్ రెడ్డి గారు మీరు కూర్చోవాలి ప్లీజ్ ప్లీజ్. భరత్ గారు కూర్చోండి, భరత్ గారు కూర్చోండి, కూర్చోవాలి మీరు. కూర్చోండి కూర్చోండి, అయింది, టైం అయింది, కూర్చోండి. రామ్ గోపాల్ రెడ్డి గారు, మినిస్టర్ గారు రిప్లైలో చెప్పండి, మీరు రిప్లైలో చెప్పండి. మీరు రిప్లైలో చెప్పండి, మీరు రిప్లైలో చెప్పండి. కూర్చోండి భరత్ గారు, కూర్చోండి, భరత్ గారు కూర్చోండి. రామ్ గోపాల్ రెడ్డి గారు వినాలి. టైం ఫిక్స్ అయిన తర్వాత మీరు అధ్యక్ష ప్లీజ్ కూర్చోండి. రామ్ గోపాల్ రెడ్డి గారు. అధ్యక్ష, ప్రతిపక్ష మిత్రులు భరత్ గారు మాట్లాడుతూ రాష్ట్రంలో పౌర హక్కులు లేవు, ప్రజాస్వామ్యం లేదు, శాంతి భద్రత లేవు అని చెప్పడం జరిగింది అధ్యక్ష. ఆయన మర్చిపోయినట్టున్నారు. అంటే 2019-24 మధ్య ఈ రాష్ట్రంలో ఏ విధంగా పౌర హక్కులు భంగమయ్యాయి, ఏ విధంగా ప్రజాస్వామ్యం నాశనమైంది, ఏ విధంగా శాంతి భద్రత లేవనే విషయాన్ని చెప్పబోయి ఆయన మర్చిపోయి ఇప్పుడు అలా ఉండేట్టు చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. 2019లో ప్రారంభమైన అరాచక పాలన ఏ విధంగా 5 సంవత్సరాలు జరిగిందో ఈ రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలందరికీ కూడా కళ్ళ ముందు కనపడుతోంది అధ్యక్ష. 2019 ఎన్నికల ముందు అధ్యక్ష, వాళ్ళ చిన్నాయన్ను వాళ్ళే చెప్పుకొని వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు చంపారని చెప్పి ప్రచారం చేసి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి సాక్షి పేపర్లో ప్రచారం చేసిన దుర్మార్గకరమైన పార్టీ అధ్యక్ష ఇది. అధ్యక్ష, ఇందాక చెప్పారు కుప్పంలో అనేక రకాలైన కేసులు పెట్టారని చెప్పి. చంద్రబాబు నాయుడు గారు ఈ భారతదేశ పౌరుడు, కుప్పం నియోజకవర్గ శాసనసభ్యుడు, ఈ రాష్ట్రానికి ఇప్పుడు ముఖ్యమంత్రి, అప్పుడు ప్రతిపక్ష నాయకులు. కుప్పం నియోజకవర్గంలో తన నియోజకవర్గంలో పర్యటించాలని పోతే ఈ నియోజకవర్గంలో పర్యటించేదానికి లేదని చెప్పి కర్ణాటక ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో డిఎస్పీ సుధాకర్ రెడ్డి అనే ఒక అధికారి ద్వారా బార్డర్లో ఆపించిన చరిత్ర వైకాపా నాయకులు. ఈ రోజు భరత్ గారు కుప్పంలో ప్రజాస్వామ్యం లేదు, అక్రమ కేసులు పెట్టారని చెప్పి మాట్లాడుతున్నారు. అసంబద్ధం అని చెప్తున్నారు అధ్యక్ష. మా యువనేత లోకేష్ గారు పాదయాత్ర ప్రారంభిస్తే ఆ యువగలం పాదయాత్రకు భయపడి సభలు సమావేశాలు ఏర్పాటు చేయకూడదని చెప్పి జీవో నెంబర్ 1 తీసుకొని వచ్చి ఎక్కడ కూడా సమావేశాలు ఏర్పాటు చేయకుండా అడ్డుకున్న పరిస్థితి అధ్యక్ష. ఆఖరుకు స్టూల్ వేసుకొని మాట్లాడితే స్టూల్ కూడా గుంతుకున్నారు అధ్యక్ష. ఆఖరుకు బంగారుపాలెంలో మీటింగ్ జరిగితే ఎక్కడ కూడా మాట్లాడకపోతే మిద్దెక్కి మాట్లాడాల్సిన దౌర్భాగ్యకరమైన ప్రజాస్వామ్య పరిస్థితులు వైకాపా ప్రభుత్వంలో ఆ రోజు చేపట్టడం చూపించారు జరిగింది అధ్యక్ష. ఇంకా అధ్యక్ష, సాగునీటి ప్రాజెక్టుల సందర్శనకు సంబంధించి అప్పుడు ప్రతిపక్ష నాయుడు చంద్రబాబు నాయుడు గారు పోతే తంబల్లపల్లి నియోజకవర్గంలో మాకు ప్రోగ్రాం లేదు అధ్యక్ష. అంగళ్ళలో మాకు ఎలాంటి ప్రోగ్రాం లేదు, అంగళ్ళ మీద పోకూడదు, ఈ పెద్దిరెడ్డి మహాసాబ్రాంత్యం కూడా పోకూడదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అరాచకంగా దౌర్జన్యం చేసి రాళ్ల దాడి చేసిన సందర్భం అధ్యక్ష. చూడండి అధ్యక్ష, అంగళ్ళలో బాబు గారు ఆగి ఉంటే బుల్లెట్ ప్రూఫ్ ఈ ఎన్ఎస్జీ వాళ్ళు బుల్లెట్ ప్రూఫ్ దించి ఆయనకు రక్షణగా నిలబడింది అధ్యక్ష. ఇంకా దౌర్జన్యం అధ్యక్ష, ఒక వ్యక్తి కేసు పెడితే ఒక వ్యక్తి మీద అత్యాయత్నం చేశారని చెప్పి 1000 మంది మీద 307 కేసులు పెట్టిన చరిత్ర ఈ దుర్మార్గకరమైన పార్టీ అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు మా అందరి మీద 1000 మంది మీద కేసులు పెట్టి 3 నెలల పాటు చిత్తూరు జిల్లా, కడప జిల్లా కార్యకర్తలందరినీ కూడా వేధించి హింసించిన వీళ్ళు ఈ రోజు ప్రజాస్వామ్యం గురించి, శాంతి భద్రతల గురించి మాట్లాడతారంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది అధ్యక్ష. చంద్రయ్య అధ్యక్ష 14లో జై జగన్ అనే అన్న దానికి పట్టపగలి వందలాది మంది చూస్తుండగానే కిరాతకంగా హత్య చేసిన దుర్మార్గకరమైన పార్టీ నాయకులు ఈ రోజు ప్రజాస్వామ్యం, శాంతి భద్రతల గురించి మాట్లాడుతున్న అధ్యక్ష. తన అన్నను వేధిస్తున్నారని చెప్పి ఒక
మందలిస్తే అమర్నాథ్ గౌడ్ అని చెప్పి ఒక చిన్న అబ్బాయిని రేపల్లిలో హత్య చేసిన సంఘటన ఈ రాష్ట్ర ప్రజల కళ్ళ ముందు ఉంది అధ్యక్ష. పెట్రోల్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారు ఏ విధంగా హత్యకు గురయ్యారో, ఏ విధంగా చంపి ఇంటి దగ్గర డెలివరీ చేశారో, దీంట్లో ఉన్న ఏ ప్రజాప్రతి దీంట్లో పాత్ర ఉందో ఇవన్నీ కూడా కళ్ళ ముందున్నాయి అధ్యక్ష. ఇటీవలే గౌరవ సుప్రీంకోర్టు వారు కూడా ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనిలో సరైన ఇన్వెస్టిగేషన్ జరగలేదు, అప్పుడు ఇన్వెస్టిగేషన్ జరిగిన అధికారమైన చర్యలు తీసుకోమని చెప్పి ఇటీవలనే ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారి పైన అక్రమ కేసులు బనాయించి నంద్యాల నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చారు అధ్యక్ష. సార్తో పాటు నేంగాను అధ్యక్ష. కనీసం యూరినల్స్ పోయేదానికి కూడా నంద్యాల నుంచి ఇక్కడి వరకు కూడా ఆపుకోకుండా 74 సంవత్సరాలుగా పెద్ద వ్యక్తిని అంత హింసించి, మానసికంగా శారీరకంగా హింసించిన వాళ్ళు ఈ రోజు శాంతి భద్రతల గురించి, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారంటే దయ్యాలు వేదాలు వల్లించడం అధ్యక్ష. మాస్క్ కటింగ్ దానికి అధ్యక్ష డాక్టర్ సుధాకర్ గారిని ఏ విధంగా వేధించారో కరోనా సమయంలో, ఆయన ఏ విధంగా ఆయన మానసికంగా బాధపడి చనిపోయాడు ఈ రాష్ట్ర ప్రజలు కళ్ళగట్టినట్లు ఉంది అధ్యక్ష. మా పార్టీ కార్యాలయం అధ్యక్ష, పార్టీ కార్యాలయంలో ఏ విధంగా దాడి చేశారో, ఏ విధంగా వందలాది మంది మా పార్టీ దేవాలయం పైన దాడి చేసి అరాజకం సృష్టించి విధ్వంసం చేశారో కూడా చూసాం అధ్యక్ష. అదేవిధంగా పట్టాయి పైన మా పార్టీ నాడు పట్టాయి పైన 3 మాటలు దాడి చేశారు అధ్యక్ష. ఇంతకంటే దౌర్జన్యం ఉంది అధ్యక్ష. నేను 2023 సంవత్సరంలో శాసనమండలి సభ్యునికి ఎన్నిక అధ్యక్ష. 8500 ఓట్లతో అడిగా అధ్యక్ష. ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచా, ప్రతిపక్ష పార్టీ తరఫున పోరాడి. నాకు గెలిచిన తర్వాత డిక్లరేషన్ ఇవ్వకోకుండా అడ్డుకున్న వాళ్ళు ఈరోజు ప్రజాస్వామ్యం గురించి, స్వేచ్ఛ స్వాతంత్రాల గురించి మాట్లాడుతారు అధ్యక్ష. గెలిచిన అభ్యర్థిని తీసుకొని పోయి ఒక పంది మాదిరి, ఒక జంతు మాదిరి తీసుకొని పోయి నన్ను లారీలు ఎత్తుకొని పోయి పోలీస్ స్టేషన్ల సంఘటన ఈ రాష్ట్ర ప్రజలు అందరూ చూశారు అధ్యక్ష ప్రత్యక్షంగా. వీళ్ళు ఈ రోజు ప్రజాస్వామ్యం గురించి, న్యాయం గురించి మాట్లాడే వాళ్ళ అధ్యక్ష. ఈ ధర్మమా అధ్యక్ష? అధ్యక్ష ఒక ఆయన జోగి రమేష్ గారు ఉన్నారు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి ఇంటి పైన దాడికి పోయి ఏమయ్యా ఎందుకు పోయినట్టు ఆయనతో చర్చించేదానికి పోయినారంట. చర్చించేదానికి అయినా మీరేం రిప్రజెంటేషన్ ఇచ్చేదానికి ముఖ్యమంత్రి అధ్యక్ష? సిగ్గుండాలా, మానవ ఉండాలా అధ్యక్ష? ఇవన్నీ ఉండి ఇంకా దారుణమైన సంఘటనలు అధ్యక్ష. ప్రజాస్వామ్యం లేదు. ఇంకోటి అధ్యక్ష, బాధితున్న అధ్యక్ష నేను 2006 సంవత్సరంలో అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ, ఆ కాంగ్రెస్ పార్టీ వచ్చిన కలువమొక్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2006 సంవత్సరంలో మేము సొసైటీ ఎన్నికల్లో పోటీ చేస్తే, మేము ముఖ్యమంత్రిగా ఉండగా ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తారని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరి మీద దాడి చేశారు అధ్యక్ష. ఆ దాడి సందర్భంగా పోలీసులు కాల్పులు జరిగితే 2 కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జరిగిపోతే అన్యాయంగా 16 మంది మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద జెండా హత్య కేసులు పెట్టారు అధ్యక్ష. జెండా హత్యలు కేసులు పెట్టిందా కాక మళ్ళీ పులివెందుల పట్టణాన్ని చేరుకొని మా పార్టీ కార్యాలయాన్ని, నా ఇంటిని పొక్కులేన్లతో డైనమేట్లు పెట్టి యుద్ధం కూలదోసి ఆస్తులను లూటీ చేసిన సంఘటన పోలేదు అధ్యక్ష. ఈ రోజు కూడా 2006 సంవత్సరం పెట్టిన కేసు 2026 సంవత్సరం వస్తుంది. 16 మంది ఈ రోజు కూడా మనోవేదనకు గురవుతా ఈ రోజు కూడా కేసులు కొట్టించుకోకుండా ప్రతి నెలకు 2 మార్లు మేము పులివెందుల నుంచి కడపకు వాయిదాలో పోతున్న దౌర్భాగ్య పరిస్థితి ఎవరు కాదు అధ్యక్ష? ఇలా నాయకుడు జగన్మోహన్ రెడ్డి కాదా అధ్యక్ష? ఆ రోజు ఎక్కడ 16 మందిని జైల్లో వేస్తే ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి అడ్డు తొలగించుకుంటామని చెప్పి మా మీద హత్య కేసులు పెట్టి మా ఆస్తులు విధ్వంసం చేసిన వ్యక్తి ఈ రోజు ప్రజాస్వామ్యం గురించి, శాంతి గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇంత దారుణంగా చూడండి అధ్యక్ష. ఈ రోజు కానీ 20 సంవత్సరాలు మేము తిరుగుతా ఉన్నాం. 20 సంవత్సరాలుగా మేము వాయిదాలకు తిరిగి మానసిక వేదన చూస్తున్నాం. నా భార్య పచ్చి భార్యంత అధ్యక్ష. చిన్నపిల్ల 6 నెలల నా చిన్న కొడుకు సినిమాలో, ప్రతిఘటన సినిమాలో లేకుంటే సినిమాలో ఉన్నట్టు ఎవరు కూడా ఈ కుటుంబానికి ఆశ్రయం ఇవ్వకూడదు, కనీసం మంచినీళ్ళు కాకూడదని చెప్పి నా భార్య, నా చిన్న కొడుకు 12-15 గంటల పాటు మనోవేదన అనుభవించారు అధ్యక్ష. వీళ్ళ అధ్యక్ష శాంతి గురించి, శాంతి భద్రతల గురించి, ప్రజాస్వామ్యం గురించి ఇంకా దారుణమైన దుస్సంఘటన అధ్యక్ష. ఆ సందర్భంగా అధ్యక్ష, ఆ హత్యలకు సంబంధంగా కాంతిమతి ఒక మెజిస్ట్రేట్ ఉన్నది అధ్యక్ష. ఆమెతో తప్పుడు ఫాల్స్ డైయింగ్ మరణ వాంగ్మూలం రాశారు అధ్యక్ష. ఆమెను ప్రలోభ పెట్టి రాస్తే మేము పిటిషన్ పెట్టి అధ్యక్ష హైకోర్టుకు రాష్ట్రం ఉండదని విజిలెన్స్ విచారణ జరిపి ఆ కాంతిమతి అనే ఆమెను 12/12/2012 తేదీన డిస్మిస్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇది ఆ రోజు వార్తాపత్రికల్లో వచ్చింది అధ్యక్ష. రాజావారి సేవల చెరువు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఈ కాంతిమతి చేసిన సేవలకు గాను ఆమెకు వచ్చిన బహుమానం అధ్యక్ష. ఈరోజు మాట్లాడుతున్నారు అధ్యక్ష.
అంబటి రాంబాబు గారి మీద దాడి చేశారు. ఆయన పిల్లలు, ఆయన బాలలు, ఆయన కూతుళ్ళు లేరా, జోగి రమేష్ పెండ్లాం లేదా అంటారు. మాకు మా పెండ్లాం లేదా అధ్యక్ష. ఆ రోజు మా ఇళ్ల మీద దౌర్జన్యంగా దాడులు చేసి మమ్మల్ని అన్యాయంగా కేసుల్లో ఇరికించినప్పుడు మా పెండ్లాలు, మా పిల్లలు కలపరాలేదు అధ్యక్షులకు. ఎందుకు ఇంత అన్యాయంగా మాట్లాడతారు అధ్యక్ష? సూటిగా ప్రశ్నిస్తాను అధ్యక్ష. రాజశేఖర రెడ్డి కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి రక్త మాంసాలతో ఇతరులను చంపి ఈ రాజకీయ సౌధాన్ని నిర్మించుకున్నారు తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా నిర్మించుకోలేదు అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు సవాల్ చేస్తారు చెప్పాలి. ఎల్ఓపి గారు కానీ 1970లో రాజశేఖర రెడ్డి గారు శాసనసభ్యుడు అయితే శాసనసభ్యుడు కాకముందే రాజశేఖర రెడ్డి గారి మీద ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఎందుకు అత్యాహితం చేశారో చెప్పాలి అధ్యక్ష. ఎందుకు రాజశేఖర రెడ్డి శాసనసభ్యుడు కాకముందే, రాజశేఖర రెడ్డి రాజకీయాల్లోకి రాకముందే ఎందుకు అత్యాహితం చేశారు? ఎవరు చేశారు? ఎందుకు చేశారు? సమాధానం చెప్పాలా? మీ పార్టీ నాయకుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎల్ఓపి గారు సార్ అధ్యక్ష కూర్చోండి. ఎల్ఓపి గారు కూర్చోండి. అయిపోయింది. కూర్చోండి. అధ్యక్ష ప్లీజ్ రామ్ గోపాల్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ మీద చర్చ జరుగుతున్నప్పుడు కూర్చోవాలి మీరు. సభ్యుడు శాంతివరకు సంబంధం కాకుండా గౌరవనీయ రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడారు అధ్యక్ష. గుర్తుంచుకోవాలి, సమన్వయం పాటించుకుని మాట్లాడవచ్చు. రాజశేఖర రెడ్డి గారిని తండ్రిని ఎవరు చంపారు అధ్యక్ష? అదే రాజశేఖర రెడ్డి గారు కానీ దాంట్లో కక్ష తీసుకోకుంటే ఈ రోజు సభ్యులు ఇక్కడ మాట్లాడారు అధ్యక్ష. అది ధర్మ అధ్యక్ష. అయిపోయింది వాటి గురించి. రాజశేఖర గారి తండ్రి గారి మరణం అధ్యక్ష. ఏం జరిగింది అధ్యక్ష? వీళ్ళ దెయ్యాలు వేలాలు వల్లించినట్టు వీళ్ళు వల్లించి మాట్లాడతారు అధ్యక్ష. దయచేసి శాంతి భద్రతల మీద మాట్లాడలేదు అధ్యక్ష. రాష్ట్రంలో జరుగుతున్న సమస్యల గురించి, శాంతి భద్రత గురించి, జరుగుతున్న హత్యల గురించి, లేకపోతే జరుగుతున్న నేరాల గురించి వాటి గురించి మాట్లాడమండి అధ్యక్ష. దేనికోసం అధ్యక్ష ఆయన మాట్లాడుతుంది? కంపెనీ మాట్లాడుకోవడానికి ఈ సభ. దయచేసి రాజశేఖర పేరు కూడా అర్హత అధ్యక్ష. అంత సమయం పాటిస్తూ అంత గౌరవం పాటిస్తూ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన హర్షిస్తూ ఆయన దేవుడిగా కూర్చున్న సందర్భం మర్చిపోయే అధ్యక్ష. వీరే మాట్లాడారు అధ్యక్ష. దయచేసి మాట్లాడండి అధ్యక్ష. అది సందర్భం కాదు. అది కూర్చో. బొమ్మిదిరాలు గారు బొమ్మిదిరాలు గారు ప్లీజ్ అధ్యక్ష కూర్చోండి. మాధవ్ గారు కూర్చోండి. ఇజ్రాయల్ గారు ధన్యవాదాలు అధ్యక్ష. శాంతి భద్రతల విషయంలో ఆంధ్రప్రదేశ్ పూర్తిగా విఫలమైంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం నడవట్లేదు అధ్యక్ష. ఎందుకు నడుస్తుందంటే నారా లోకేష్ గారు ఒక రాజ్యాంగం రాసుకున్నారు అధ్యక్ష. ఒక రెడ్ బుక్ రాజ్యాంగం రాసుకున్నారు అధ్యక్ష. ఆ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అధ్యక్ష. రాష్ట్రంలో గంటకో హత్య, పూటకో మానవత్వం ఉన్నట్లు 3 పువ్వులు 6 కాయలుగా ఆంధ్రప్రదేశ్ విలవలాడిపోతుంది అధ్యక్ష. పోలీసు వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయింది అధ్యక్ష. దేశంలోని ఆంధ్రప్రదేశ్ పోలీసులు చిట్ట సవరణ ఉందంటే అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష. దేశవ్యాప్తంగా రాష్ట్రాలు యూటీల పనితీరుపై కేంద్రం 2025 నివేదికలు మన రాష్ట్రం 36 జాబితాలో ఉందంటే అధ్యక్ష పనితీరు కనీసం పాస్ మార్కులు కూడా దక్కలేదు అధ్యక్ష. రాజకీయ కక్ష సాధింపులతో పోలీసులని దుర్వినియోగం చేస్తున్నారు అధ్యక్ష. పోలీసులు పసుపు ఏజెంట్లుగా మారిపోయారు అధ్యక్ష. 2500 సంవత్సరాల క్రితం చాణక్యుడు ఒక మాట చెప్పాడు అధ్యక్ష. ఏం చెప్పాడంటే ఒక రాజ్యంలో ఒక రాజు యొక్క పరిపాలన గాడి తప్పినప్పుడు, ఆ రాజ్యంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పుడు ఆ రాజ్యం మీద ప్రజలు తిరుగుబాటు చేసినప్పుడు ప్రజల దృష్టిని
జోదం వైపు అశ్లీలత వైపు మళ్లించమని చెప్పారు అధ్యక్ష. అదే జరుగుతుంది అధ్యక్ష ఈ ప్రభుత్వంలో. అధ్యక్ష, ప్రజాకంటక పాలన కాదు, ప్రజారంజక పాలన అందిస్తామని, ప్రజా సంక్షేమ పాలన అందిస్తామని చెప్పి వచ్చిన మీరు కేవలం రాజకీయ కక్షపూరిత రాజకీయం చేస్తూ రెడ్ బుక్ రాజ్యాన్ని నడుపుతూ శాంతి భద్రతలకు పూర్తిగా విఘాతం కలిగిస్తున్నారు అధ్యక్ష. ఎన్ని మాటలు మాట్లాడారు అధ్యక్ష, ఎన్ని గొప్ప కవులు చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్ర వ్యాప్తంగా ప్యాకెట్ కప్పులు, రాష్ట్ర వ్యాప్తంగా మట్కా సెంటర్లు, రాష్ట్ర వ్యాప్తంగా పర్మిట్ రూములు, రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి చాక్లెట్లు ఎక్కడ పడితే అక్కడ 24/7 జరుగుతుంటే పోలీసులు శోషించుతున్నారు అధ్యక్ష. ఇది నేనంటున్న మాట కాదు అధ్యక్ష, నేనంటున్న మాట అధ్యక్ష. స్వయంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు మీ జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరంలో విచ్చలవిడిగా పేకాట్లు ఆడుతున్నారు, పేకాట కప్పులు నడుపుతున్నాయి. ఆ డిఎస్పీ గారిని విచారించండి, రిపోర్ట్ ఇచ్చామని చెప్పారంటే ఈ యొక్క పోలీసు వ్యవస్థ ఏ రకంగా నడుస్తుందో ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాల్సినట్టుగా అడుగుతున్నారు అధ్యక్ష. చిత్తూరు జిల్లా మదనపల్లిలో కులశేఖర్ అనే వ్యక్తి గంజాయి మత్తులో ఒక మైనర్ వారికిని రేపు చేసి చంపేస్తే అధ్యక్ష అతను కూడా గంజాయి తాగి చనిపోయాడని స్వయంగా హోంమంత్రి గారే ప్రకటించారంటే ఈ రాష్ట్రంలో గంజాయి ఏ రకంగా విస్తృతంగా ఉందో ఒకసారి ఆలోచించామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియపడుతున్నా అధ్యక్ష. ఈ రాష్ట్రంలో హాస్టల్లో చదువుకున్న పేద విద్యార్థులకు సరైన సదుపాయాలు ఉండవు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో అనారోగ్యానికి పాలవుతున్నటువంటి పేదవారికి సరైనటువంటి వైద్యం అందించద్దా, కానీ గుడి లేదు, బడి లేదు, ఎక్కడ మరితే అక్కడ విచ్చలవిడిగా మధ్య మాత్రం జరుగుతుంది అధ్యక్ష. మా ఓటా ఎంత అనే విధంగా ప్రతి మద్యం షాపు నుండి నెల ఎమ్మెల్యేలకు మామూలుగా వెళ్తుంది అధ్యక్ష. పేదవాడు అనారోగ్యానికి గురైతే వైద్యం దొరకదు, కానీ గల్లీ నుంచి ఢిల్లీ వరకు అధ్యక్ష ప్రతి గల్లీలో బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు అధ్యక్ష. 24/7 దొరుకుతుంది అధ్యక్ష బెల్ట్ షాపులు. ఎక్సైజ్ శాఖ మరి మామూలు మద్దతులు మూలిగిపోతున్నారు అధ్యక్ష. మద్యం విచిత్రం ఏంటంటే అధ్యక్ష, గతంలో మద్యం తాగితే చనిపోయేవారు అధ్యక్ష, నాణ్యమైన మద్యం లేకపోతే చనిపోయారు అధ్యక్ష. కానీ ఈ రోజు ఈ ప్రభుత్వంలో పాలు తాగితే చనిపోతున్నారు అధ్యక్ష, పాలు తాగితే పైకెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. ఇదే ఎంత దుర్మార్గం ఒకసారి అర్థం చేసుకోండి అధ్యక్ష. ఇది నిన్న రాజమండ్రిలో మా జిల్లాలో జరిగింది అధ్యక్ష. దీనికి ఎవరు బాధ్యులు అధ్యక్ష? ప్రభుత్వ బాధ్యత కదా అధ్యక్ష. నేను అడుగుతున్నాను, దానికి సమాధానం చెప్పాలని అడుగుతున్నాను అధ్యక్ష. ప్రతి చోట దళితుల మీద అధ్యక్ష, ప్రతి చోట ఊళ్ళకు ఊదులు, దళితులు, బీచ్లు ఊళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారంటే వీళ్ళు చేసినటువంటి దమనకాండలు, వీరు చేసినటువంటి దౌర్భాగ్యాలు, వీరు చేసినటువంటి దాడులకి భయపడి వెళ్ళిపోతున్నారు అధ్యక్ష. ఉదాహరణకి అధ్యక్ష, పల్నాడు జిల్లాలో గురజాల మాచర్ల నియోజకవర్గంలోనే సుమారు 6,000 మంది ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారంటే శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి మీరు అర్థం చేసుకోమని చెప్పేసి మీకు తెలియపడుతున్నారు అధ్యక్ష. ఎన్ని మాటలు చెప్పారు అధ్యక్ష. ఆ రోజున ఒకరు ఊగిపోయారు అధ్యక్ష, ఒకరు జారిపోయారు అధ్యక్ష, రౌడీలని రాజ్యం చేస్తున్నారన్నారు అధ్యక్ష. మహిళలపై కన్నెత్తి చూస్తే ఏం జరుగుతుందో చూడమని చెప్పారు అధ్యక్ష. కానీ అధ్యక్ష ప్రతి చోట ఈ సంఘటనలో ప్రధాన ముద్దాయిలు కూటమి నేతలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియపడుతున్నాను అధ్యక్ష. మాట్లాడితే అసెంబ్లీ పవిత్రం అంటారు, దేవాలయం అంటారు. మరి ఈ అసెంబ్లీ నుంచే ఒక ఎమ్మెల్యే గారు మరి మహిళలతో చాటింగ్ చేస్తే చిక్కుంటారు అధ్యక్ష ఈ ప్రభుత్వానికి అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అధ్యక్ష. ఆ మహిళ ఫిర్యాదు చేసింది అధ్యక్ష. ఆ మహిళ ఫిర్యాదు చేస్తే ఆ ఎమ్మెల్యే మీద చర్యలు లేవు, కానీ తిరిగి ఆ మహిళ మీద కేసు పెట్టే పరిస్థితి అధ్యక్ష. ఇలాగుంది అధ్యక్ష. ఇసుక స్మగ్లింగ్, మట్టి స్మగ్లింగ్, బియ్యం స్మగ్లింగ్, గంజా స్మగ్లింగ్ ఇన్ని జరుగుతున్నా క్యాసు సూట్ కేసు వ్యవస్థల కింద స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు పోలీసులు కుమ్మక్కై చిన్నబాబుకి ఎంత పెద్దబాబుకి ఎంత అన్నట్లుగా ఓటాలు పంచుకుంటున్నారు అధ్యక్ష. ప్లీజ్ కూర్చోండి అధ్యక్ష.
అధ్యక్ష హెరిటేజ్ మీద ఉన్న శ్రద్ధ అధ్యక్ష హెరిటేజ్ మీద ఉన్న శ్రద్ధ